చెప్పి నాకు అసలు ఫోనే ఇచ్చేవాడు కాదు. హ్మ్. అంటప్పుడు నేను ఎలాగా ఇదవుతాను? అంటే ఏం ప్లాన్ చేసుకున్నారు? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ హ్మ్. చేసుకున్నారంటే ఎట్లా ఉందాము, ఇలా పలానా చోట ఉందాము, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానింగ్ అయితే ఉంది. అదే హ్మ్. కండువల మ్యారేజ్ చేసుకున్నాం కదా! అక్కడే ఒక 15 km డిస్టెన్స్‌లో ఒక ల్యాండ్ ఉందన్నమాట. హ్మ్. అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ అంత డబ్బు చేశారు. ఉందా అతని దగ్గర? అంత డబ్బు ఉందా చెప్పాడా అంత మీకు? డబ్బుందా అంటే ఫోన్ చేస్తే చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. హ్మ్. అలా. ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా? ఇది నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, చూడు కావాలంటే చెప్పాడు అంటే గానీ మీ దగ్గర ఏదన్నా చెయ్యలే. చేయలేదా? చెప్పాడు గానీ హ్మ్. చెయ్యలే. హ్మ్. అంటే రీసెంట్‌గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక హ్మ్. ఇంటర్వ్యూలో హ్మ్. ఆ వర్షిని గురించి ఏం చెప్తుంటే అవి ఎవరో నాకు తెలీదు అని హ్మ్. మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? హ్మ్. తెలీదు అని చెప్పినంత సింపుల్ గాదు తెలీదు అన్న వర్డ్. హ్మ్. అది తనకి తెలియాలి. ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను తప్పు చేశాను. కానీ నేను రియలైజ్ అయ్యాను. కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా! హ్మ్. అలాగే మాట్లాడాలి తను కూడా అలాంటప్పుడు. హ్మ్. తనకిలాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే. నా ఫేస్ అనేది ఓపెన్‌గా చూపిస్తున్నా. ఎందుకంటే మీ గురించే అంతకు ముందు వరకు డ్రెస్ హ్మ్. లేకుండా, బట్టలు లేకుండా హ్మ్. పూర్తిగా అఘోరిలా తిరిగే అతను ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని, డ్రెస్‌లు వేసుకొని తిరుగుతున్నా కదా! అంటే హ్మ్. మీ గురించే అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా? లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషమో, కొత్త వేషమేమో ఎవరికీ తెలీదు కదా! హ్మ్. మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం. హ్మ్. అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి హ్మ్. అతనికి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికేం నష్టం లేదు. హ్మ్. కానీ మీకు చాలా తను నష్టం జరిగింది అఘోరి కెరీర్ పరంగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా హ్మ్. ఇప్పటికిప్పుడు కాలభైరవాష్టకం పాడి వినిపించమని చెప్పండి. అంతే హ్మ్. కదా! ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి. హ్మ్. వందే మాతరం పాడమని చెప్పండి. అంతెందుకు పర్ఫెక్ట్‌గా వందే మాతరం పాడమని చెప్పండి. హ్మ్. నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తా. అంటే అంటే అతనికి ఏమీ రాదు అఘోర కాదని చెప్తున్నారా మీరు? అవును. హ్మ్. అఘోర కాదని చెప్తున్నాను. మరి మీ ఇంట్లో నేనున్నప్పుడు పూజలు కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము హ్మ్. అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏం చేయలే. ఏం చేయలే. హ్మ్. మీ నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా! ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారండి ఏం జరిగింది వచ్చిన 2 డేస్‌కి ఆఫ్టర్ 2 డేస్ హ్మ్. ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. హ్మ్. ఎళ్ళాడు రూమ్‌లోకి. హ్మ్. అంటే మా విండోస్ ఓపెన్‌లోనే ఉంటాయన్నమాట. హ్మ్. వెళ్ళాడు సాధన చేసుకుంటున్నాడు. చూశాను. అంటే చూస్తూ ఉంటాం కదా! అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు. అలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఒక 20 మినిట్స్ ఉన్నాడు అంతే. తర్వాత బయటకొచ్చేసా అన్నమాట. హ్మ్. అంటే ఒంటి కాలు మీద నేను మంచు కొండలో 6 గంటలు నుంచోగలను ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు. అదేం సాధన అని నేనంటాను. హ్మ్. అంటే ఇప్పుడు ఏం అంటే కోరుకుంటున్నారు? మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు. కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా! తెలివి అంత రాలే. ట్రాన్స్‌లోకి ఎందుకు అంత అలా? ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను. తీసుకెళ్ళాడు. హ్మ్. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకొచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకేమన్నా ఆహ్, మన పాతకాలంలో చెప్తా ఉంటారు. అంటే మందు పెట్టారు ఎట్లా అని అటువంటిది ఏమైనా ప్రయోగం జరిగిందనుకుంటున్నారా మీ మీద? మందు అంటే నేను నమ్మనులేండి. హ్మ్. కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం గదా! హ్మ్. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అంటే అతని వల్ల మీ మీ జీవితం చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు. చాలా హ్మ్. అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. పూర్తిగా కొలాప్స్ అయిపోయింది నేను నా లైఫ్. నా జీవితాన్ని పైకి తెచ్చుకోలేనంత కిందకెళ్ళిపోయాననమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకొని ఇప్పుడు నేను నా జీవితాన్ని అంటే సర్దుబాటు చేసుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్‌తోనే ఉంటున్నారా మీరు? అవును. అమ్మ నాన్నతోనే హ్మ్. ఉంటున్నానండి. వాళ్ళేమంటున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇలా మీరు ఆహ్, మారిన తర్వాత హ్మ్. కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? నేను అతనితో వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే. హ్మ్. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే మీరు ఆ అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్‌గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అతను చాలా వర్షిని అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతన్ని ఏమైనా మీరు మోసం చేశారా? లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేసారా? అది మీరు చెప్పాలి. ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి. చూసేవాళ్ళకి, జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. హ్మ్. తనకు అవన్నీ అలవాటేనేమో కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకున్నాను, వెనక్కొచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. నా పేరెంట్స్‌కి అన్యాయం చేశానా? అంటే నేను చేసింది నా పేరెంట్స్‌కి నేనేమైనా మంచి చేశానా?
మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి, లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుంటారే వర్షిని వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పాను, అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు అయితే తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికి ఏమైనా సమాధానం? నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులోనే నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే, అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా, లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా? అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు? అక్కడ ఇబ్బంది అంటే చూసుకోవడం అయితే బాగానే చూసుకో, తిండి పెట్టాడు బాగానే, కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి. అంటే ఎన్నాళ్ళ పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చలే? లేదు, అలాంటివి ఏం లేవు అసలు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటి నేను ఒక ఫోన్ చేస్తే లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? తినడానికి తనకే లేదు, ఇంకా నాకేం ఇస్తాడండి? తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనుకున్నాడు, సో ఏదో అయ్యింది. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏం చేయాలనుకున్నాడు అతను? ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాడు తన మనసులో నాకేం తెలుస్తుంది. నా దగ్గర నటించాడు, కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా. ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది. ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి. నేను ఖచ్చితంగా తొందరలోనే తీసుకుంటాను, దానికే జరుగుతుంది వర్క్ అంతా. సో తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్. నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు, ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా కూడా అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అతను అఘోరి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. తర్వాత వర్షినితో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. తర్వాత అతన్ని ఒక కేసుకు సంబంధించి డబ్బులు తీసుకుని మోసం చేశారన్న కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఇటీవలే అతను అఘోరి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అఘోరి అరెస్ట్ అయిన తర్వాత వర్షిని ఏమైంది, ఇప్పటివరకు కూడా అసలు వర్షిని ఏమైంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వర్షినిని చూపించే కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వర్షిని ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. మా వర్షిని ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగైపోయారు. ఏమైంది అసలు? అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నన్ను శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. సిఐ గారు అడిగారనమాట, పేరెంట్స్తో వెళ్తావా అమ్మ, లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే, నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను. ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. అతను అలా జైలుకి వెళ్ళడం, నేను ఇలాగ ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ 6 months అక్కడే ఉన్నాను. రీసెంట్గా 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంతా బాగానే. ఒకసారి మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు?
ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట. బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అగోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా గౌరీ, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేస్తున్నా సుమన్ టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు. అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో వచ్చానమాట. వచ్చి ఒక 1 వీక్ ఉన్నారు. ఆ 1 వీక్లోనే తను ఇంకా చెప్పానమాట, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను, అది సాధన చేశాను, కేదార్నాథ్లో ఉంటాను అని చెప్పారనమాట. అవి ఎవరైనా సరే అతని గురించి. మీరు సోషల్ మీడియాలో కూడా చూసాము, యాక్టివ్గా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ట్రెండీగా ఉంటారు. కానీ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చిందంటే దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది, ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్లోకి వెళ్ళిపోతాను అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు అంటే ఏదైనా దేవుళ్ళ కథలు చెప్పేవాళ్ళ, లేకపోతే? దేవుడి కథలని కాదు, ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా పర్సనల్గా అంటే ఆ మాటలు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలా మాటలు చెప్పి